రే నీకు ఇడ్లీ ఓకేనా? ఓకే అన్నయ్య. నేను టిఫిన్ తీసుకుని వస్తా. అన్నయ్య ఏమైంది? అది కాలేజ్లో ఫీజు. నేను వచ్చిన తర్వాత మాట్లాడదాం. సరే అన్నయ్య. అరే ఇదిగోరా టిఫిన్ తిను, కాలేజ్కి లేట్ అవుతుంది. అన్నయ్య ఇందాక ఓ మాట చెప్తాను కదా, ఏమైంది? అది లాస్ట్ సెమ్ ఫీజు పెండింగ్ ఉంది, కాస్త డబ్బులు అరేంజ్ చేస్తే కట్టేద్దామని. అరేంజ్ చేద్దాం. నేను వెళ్తున్నా. అన్నయ్య నువ్వు తినవా? నేను బయట తినేసి వచ్చా. సరే సరే. సార్ What is it? సార్, ఐ వాంట్ 2 months of salary in advance. It hasn't even been a month since you joined, and what are you even expecting from me, man? Sir, it's just that I'm in a bit of an emergency, sir. Have you done the work which I have assigned you? No, sir, not yet. Go do that. We'll see about that later. Okay, sir. చెప్పు, ఏమైంది? అదే అన్న, డబ్బులు అరేంజ్ చేయాలి. లేదురా, ఇంకా చూస్తున్నా. మరి ఎలా చేద్దాం? వెంటనే కట్టేయాలి. నాన్నలని నమ్మేస్తే ఓకేనా? అలా ఎలా అమ్ముతామన్నా? నాన్నకు గుర్తుగా ఒకటే కదా మిగిలింది. అంటే మనం పరిస్థితులు కూడా అంత బాగాలేదు కదరా. అలా అయితే నా దగ్గర ఐడియా ఉంది. నాకు నా ఫ్రెండ్ ఒకడు రియల్ ఎస్టేట్లో ఉన్నాడు, ఆయనతో ఒకసారి మాట్లాడాను. ఓకేరా, నాకు లొకేషన్ పంపి నేను మాట్లాడతాను. సరే. ఓకే. లోపలండి. చెప్పండి, మీరెవరు? నేను అజయ్ వాళ్ళ అన్నయ్యని. అదే ల్యాండ్ గురించి. ఓహో, అజయ్ వాళ్ళ అన్నయ్యవా? ఏంటి ప్రాబ్లం? కొంచెం డబ్బులు అవసరం ఉంది. ఓహో, సరే సరే, నీ నంబర్ ఇచ్చిపో. ఇదిగోని నా కార్డు. హాయ్రా, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను రా, నువ్వెలా ఉన్నావు? అరే అవును, ఈ బండి దగ్గర ఎప్పుడు చూడలేదు, ఏంటి సంగతి? ఏం లేదురా, మొన్న ఇంటికి పోయేటప్పుడు లాటరీ టికెట్ కొన్నా, విన్ అయినా ప్రైజ్ వచ్చింది. ఓ, నీ పనే బాగుంది కదరా. సరేరా, నాకు పని ఉంది, నేను వెళ్ళొస్తా. నేను దింపలేడన్నా? పర్లేదురా, నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నా. ఏంటి, లాటరీ పెడితే బైక్ గెలుచుకున్నాడా? ఇప్పుడు అలాగే మనం కూడా డబ్బులు పెట్టి క్యాష్ ప్రైజ్ గెలుచుకోవచ్చా? కానీ అది 100% వర్కబుల్ కాదు కదా. ఏం చేస్తాం అసలు? ఐడియా, ఇది చేద్దాం. అన్నా, నేను అజయ్ వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్నా. మా వాడు పోయి మీ ల్యాండ్ చూసాడన్నా. మీ ఆ ల్యాండ్ అంత వాల్యూ చేయదు, ఎందుకంటే అది అన్ఈవెన్గా ఉంది, ఆ లొకేషన్ చాలా బాగలేదు. ఇంకా దానిపై వచ్చి ఇంకా పబ్లిక్ టాయిలెట్స్ పక్కన ఉంది కాబట్టి మీరు తక్కువ రేటుకి అమ్మినా ఆ ల్యాండ్ అంత రేట్ అవ్వదు.
ఏమైంది అన్నయ్య? నాన్నలాంటి ఎవరు కొనంటున్నారు. డబ్బులు ఎలా అరేంజ్ చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు ఈ లాటరీ విషయం అన్నయ్య చెప్తే ఎలా ఉంటుంది? అన్నయ్య నా దగ్గర ఓ మంచి ఐడియా వచ్చింది. ఏంటి? మన ల్యాండు కరెక్ట్ రేట్‌కే అమ్ముడుపోతుంది. లాటరీలో పెట్టేస్తే ఎలా ఉంటుందంటావు? అరే! లాటరీలో ఎవరైనా బైక్‌లు, కార్లు పెడతారా? ఇలా ల్యాండ్ ఎవరు తీసుకోరు. నువ్వు చెప్పింది కరెక్టే అన్నయ్య. ఎవడన్నా బైకు, కారు పెడతాడు. కానీ ఇవన్నీ డిప్రిషియేటింగ్ అసెట్స్. దాని వాల్యూ ఎప్పుడో అప్పుడు తగ్గుతుంది. కానీ ల్యాండ్ అలా ఎంత టైం పట్టినా గానీ దాని వాల్యూ పెరుగుతుంది. అరే! ఇప్పుడు లాటరీ అంటే ఎన్ని ప్రాసెస్ ఉంటాయి తెలుసా? ఎన్ని లీగల్ ప్రాసెసెస్ ఉంటాయి. ఈడి దగ్గర తిరగాలి, ఆడి దగ్గర తిరగాలని. మన దగ్గర ఇప్పుడు తినడానికి డబ్బులు లేవు. లాటరీకి ఎక్కడికెళ్ళొస్తారా? ఇప్పుడు చూడు అన్నయ్య, రోజుకి దేశంలో ఎన్నో లాటరీలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కటి లీగల్‌గా అవుతుందా? నువ్వే చెప్పు. ఇప్పుడు షాప్ వాడితో మాట్లాడి వాడికి కూడా ఎంతో అంత ప్రాఫిట్ ఇచ్చామనుకో, మన ల్యాండ్ సాఫీగా అమ్ముడుపోవచ్చు. అరే! ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తావు? ల్యాండ్ వాల్యూ ఎంతో తెలుసా? 10,00,000. 10,00,000 అంటే ఎన్ని టికెట్లు అమ్మాలో తెలుసా? అన్నయ్, మన దేశంలో అప్లికేషన్ ఫామ్‌లు కొనే వాళ్ళకంటే లాటరీ టికెట్లు కొనే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ట్రస్ట్ చెయ్యి. ఏమీ దారి లేనప్పుడు ఇదే రహదారిగా ముందుకెళ్ళిపోదాం. చూద్దాం. అన్నయ్య చెప్పు. సరే అన్నయ్య, నేను పోయి మాట్లాడతాను వాడితోటి. ఓకే అన్నయ్య, ఓకే. చెప్పండి అన్న. భయ్యా ఇక్కడ లాటరీ చేస్తారా? ఎట్లాంటి లాటరీ చేస్తారు? మేము అన్ని లాటరీలు చేస్తాము. కార్లు, బైక్. నా దగ్గర ఐడియా ఉంది. మీకు అంతా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ నంబర్ ఒకసారి ఇస్తే ఓకే చెప్తాను. అన్న. పర్లేదు కదా, మీకు ఎక్స్ట్రా షేర్ కూడా ఇస్తాం మేము. ఓకే అన్న. భయ్యా రెడీ అయిన టికెట్లు అవునా అన్న, రెడీ అయినాయి అన్ని చూపి. టికెట్లు. ఇవిగోండి. అదేంటి భయ్యా, రూ. 10, రూ. 50, రూ. 100 వేరే వేరే టికెట్లు ఉన్నాయి. మామూలుగా ఎవడైతే షాప్కి వస్తాడో వాడు ఈ మ్మ్. లాటరీ టికెట్లు చూసి మ్మ్. వాళ్ళు ఇట్లా ఇది ఓకే. చూస్తారు 10 ఇంకా 50ది. ఇంకా మనం ఇట్లా చెప్తాము 10 ఇంక 50కి కొంచెం తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇంకా మీ ఇష్టం అట్లా అనేసి. ఇంకా అది భలే ప్లాన్ చేసావు. అన్నా లాటరీ టికెట్ కొనాలి. ఏ లాటరీ కావాలి? ల్యాండ్ లాటరీ ఉన్న టికెట్లు అయితే 10, 50, 100 ఉన్నాయి. అయితే 100 ఒకటి 100, 10. 10. అనే నేను కూడా లాటరీ టికెట్ తీసుకున్నాను. ఎందుకురా? ఈ సీరియల్ నంబర్నే విన్నర్గా డిక్లేర్ చేస్తే ల్యాండ్ డబ్బులు రెండు మన దగ్గరే ఉంటాయి కదా, నేను అమ్మాల్సిన అవసరం కూడా ఉండదు. మరి ఇప్పుడు అలా చేస్తే ఎవరు డౌట్ పడరా? ముందే జనాలకి పిచ్చి ఎక్కువ. అనయ్య, ఇప్పుడు మన దగ్గర కోల్పోవడానికి కూడా ఏం లేదు. పోతే నా ఒక్కడి జీవితం, బాగుపడితే మన ఇద్దరు భవిష్యత్తు. ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు నా దగ్గర ఒక ఐడియా ఉంది. 15-20 ఇయర్స్ నుంచి అన్‌క్లెయిమ్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. అవి ఎవ్వరు వారసులు కూడా లేరు. సో, అవి వాడితే మనకి ఎక్కువ కాంప్లికేషన్స్ కూడా ఏమి ఉండవు. మనల్ని ఏమి అనడానికి కూడా ఉండదు. ప్లస్ ఆ సర్వే నంబర్‌లు అవన్నీ నాన్న పేరు మీద చేయించుకొని మనకి వాడితే అప్పుడు ఇంకా సేవ్ కదా అన్నయ్య, ఎవరు మనం డౌట్ చేయరు.
అన్ని డబ్బులు మన దగ్గరికి వస్తాయి. ఇలానే చేసుకుంటూ బతికేయచ్చు. సార్ ఎఫ్ఐఆర్ లాడ్ చేయాలి వచ్చినాను. నాకు రావాల్సిన ల్యాండ్ ఎవరికి వెళ్తుంది, కొంచెం హెల్ప్ చేస్తారు సార్. షూర్, అక్కడ ఎఫ్ఐఆర్ వెళ్ళి లాడ్ చేసుకోనండి. You're under arrest. You're under arrest. ఏమైందిరా, చెప్పిన పని అయిందా? నాకు దొరకలే అన్న. అలా ఎలా దొరకలేదురా? వారం నుంచి వెయిట్ చేస్తున్నాం కదరా. ట్రై చేసిన అన్న, కానీ వాడు పారిపోయినా. నీతో ఒక్క పని చేత కాదు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఏంట్రా ఈ పేపర్? అన్న ఇదిగో అన్న, విన్ ల్యాండ్ పేపర్స్. ఇదిగో అన్న ల్యాండ్ ఫొటోస్. ఇది మనం కబ్జా చేసిన ల్యాండ్ కదరా. అవునా అన్న? ఎవరెమ్మర్రా నీకు ఈ లాటరీ? నన్ను తీసుకెళ్ళి అక్కడికి. సరే అన్న, తీసుకెళ్తాను. అన్న వీడియో అన్న, టికెట్స్ అమ్మినోడు. ఈ లాటరీలో ఎందుమైనారా? అవును సార్, మేము ఏమేమి లాటరీలు అమ్ముతున్నావు? కార్లు, బైక్లు, ల్యాండ్ రిలేటెడ్ ఏమైనా అమ్ముతున్నావా? అవును సార్, ఇద్దరు ఉన్నారు, అజయ్ ఇంకా విక్రమ్ అని. వాళ్ళు చేస్తున్నారు ల్యాండ్ లాటరీ. మళ్ళీ ఎప్పుడు వస్తారా వాళ్ళు? సార్ 8:30 లోపల వాళ్ళు వస్తారు సార్ కలెక్షన్ కోసము. ఆ టైంలో మీరు రావచ్చు సార్. మనిషి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు, వాడు వచ్చినప్పుడు నాకు సిగ్నల్ ఇ. అడుగుతుంటే చెప్పవేందన్నా? చెప్పు. అటు ఇటు దిక్కులు చూస్తున్నావు ఏంటి? చెప్పు, ఏమైంది? కలెక్షన్స్ గురించి అడుగుతుంటే ఏంటి? ఇన్నాళ్ళు బాగానే ఇచ్చాను కదా ప్రాఫిట్స్, ఏమైంది సడన్ గా? చెప్పు, ఏమైంది? ఈ లాటరీ మీవేనా? ఆ ల్యాండ్ నీదో కాదో నాకు తెలియదు. ఇంకోసారి నా ల్యాండ్ పై నీ కన్ను పడిందో, రే వాడిని ఎక్కడైనా దూరంగా తీసుకెళ్ళి పడేయండి. సరే అన్న. బాబు ఉన్నావురా? ఇక్కడికి వెళ్ళావురా? ఇక్కడికి వెళ్ళావురా? నువ్వు లాంటి ఎక్కడికి వెళ్ళారు? ఒక రోజు కనిపిస్తే ఇదే అడిగే ప్రశ్న. నీ ల్యాండ్ వాళ్ళు వచ్చింది అంతా ఎవడో కూటగాడు వచ్చి నన్ను కిడ్నాప్ చేసి బెదిరించాడు. ఆడవాడు నిన్ననేది నాకు లాయర్ తెలుసు, చూసుకుందాం ఎవడో. నా ప్రాణాల మీదకి వచ్చింది. అయినా కానీ నువ్వు అదే మాట్లాడతావా? ఏమంటున్నావు? అన్ని కాళ్ళు పట్టుకుంటావా? హలో హలో, విక్రమ్తో మాట్లాడుతున్నాను. నేనే, చెప్పండి. ఇక్కడ పంజాగుట్ట దగ్గర ఒక బాడీ దొరికింది. అజయ్ నీ తమ్ముడు కదా? వాట్? ఇక్కడ అజయ్ బిలాంగింగ్స్ ఇంకా బాడీ శ్మశానం దగ్గర ఉన్నాయి, మీరు అర్జెంటుగా రావాలి. రే, ఏం రౌడీ అవుతారా మీరు? ఒక బాడీ దాచిపెట్టడం కూడా రాదారా మీకు? హలో అన్న. రే వాడిని దింపేశావా? అవునన్న, ఇప్పుడే దింపేసిన. రే వాడిని ఫాలో కారా.
వాడు మనం కబ్జా చేసిన ల్యాండ్ లాటరీలో పెట్టాడంటే పెద్ద కంచన కొడుకులా ఉన్నాడు. వాడు ఫాలో చేయ, వాడి మూమెంట్స్ అన్నీ ఫాలో చేయి. వాడు ఎక్కడ వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు. సరే అన్న, ఇప్పుడే ఫాలో అయ్యి చెప్తా ఏదైనా ఉంటే. అన్న ఇప్పుడే వచ్చా పైకి, తాత కాల్ చేస్తుంది, గొడవలు అవుతుంది ఇక్కడ. అజీ 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 ఓ షిట్. ఎవడరా నువ్వు? అన్న వీడు లేచాడన్న ఇప్పుడే. ఎవడరా నువ్వు? ఫోన్ వాడికి ఇవ్వు. రే ఎవడు బే? చూడు తమ్ముడు, నువ్వు మీ తమ్ముడిని చంపేసావని నాకు బాగా తెలుసు. కానీ నేను ఏం చేయను, ఎందుకంటే నీతో నాకు చాలా పని ఉంది. రే ఎవడరా నువ్వు? ఎవడరా మీరు? నా గురించి తెలుసుకొని పెద్ద పీకేదేం లేదు, కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. నా అవసరం నీకుంది, నీ అవసరం నాకుంది. నీ తమ్ముడు బాడీని పూడ్చే బాధ్యత నాది. బదులుగా నువ్వేం చేస్తావో చెప్పు. రే అమ్మ బ్లడీ లాయర్, నాతో నువ్వు నెగోషియేట్ చేస్తున్నావు ఏంట్రా? ఎవడరా నువ్వు? లాయర్ అంటున్నావు కాబట్టి ఇప్పటి వరకు నేను కబ్జా చేసిన ల్యాండ్లన్నీ నువ్వు లీగలైజ్ చేస్తే 80% షేర్ నాకు, 20% నీకు. ఏమంటావు? 80-20 ఏంట్రా? అసలు నీతో నేను నెగోషియేట్ చేస్తున్నా ఏంట్రా? నువ్వు ఇప్పటివరకు బతుకడమే నీ అదృష్టం. నా మనసుకి చెప్పి ఏపిచ్చేసాను అనుకో, నీ గురించి వెతకడానికి ఎవ్వడూ ఉండడు. సో మూసుకొని చెప్పించేయి.